రావణాసురుడు పెడుతున్నటువంటి బాధలు ఓర్చుకోలేక, అయ్యా మీరు అవతార స్వీకారం చేసి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించిన వాళ్ళల్లో ఇంద్రుడు ఉన్నాడు. శ్రీ మహావిష్ణువుని ప్రార్థించిన వాళ్ళల్లో ఇంద్రుడు కూడా ఉన్నాడు. మీకెందుకు, నేను వస్తాను తప్పకుండానని దశరథ మహారాజు గారిని తండ్రిగా చేసుకుని తానే నలుగురిగా వచ్చి రావణ సంహారం, రావణుడితో పాటు సమస్త రాక్షస సంహారం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఏ రామచంద్రమూర్తిని రావణుని బాధలు పడలేక ఇంద్రుడు ప్రార్థించాడో అటువంటి ఇంద్రుడి పట్టాభిషేకం, రాముడి పట్టాభిషేకం ఒకటే. ఎలా అవుతుంది? ఎన్ని రకాలుగా రామాయణం కోణంలోకి చూసినా రాముడి దగ్గర ఎన్నో రెట్లు, ఎన్నో మెట్ల కింద ఇంద్రుడు నిలబడి ఉంటాడు. అటువంటి ఇంద్రుడు రాముడి యొక్క పట్టాభిషేకంతో పోల్చబడి వసవో వాసవం యథా అన్నప్పుట ఆయన మనసు కొంచెం దిగులు చెందింది. రాముడికి దిగులు చెందడం, రాముడు పొంగిపోవడం ఉండవు. రాముడు ధర్మము చేత సంతోషిస్తూ ఉంటాడు. అటువంటి రాముడు దిగులు చెందడం ఏమిటి? ఆయన విష్ణువు కదా, విష్ణువుకి పొంగు కుంగు ఎందుకుంటే ఈశ్వరుడికి ఉండవుగా. మరి దిగులు చెందడం ఏమిటి అంటే రాముడు నరుడు కదా, నరుడిగా ఉన్న రాముడు సీత కనపడకపోతే ఏడవలా. కాబట్టి పడకూడని ఉపమానం పడిపోయిందని ఇంద్రుడి పట్టాభిషేకంతో నన్ను పోల్చారేమో అని కాస్త తలపట్టుకున్నట్ట. ఇంకా పట్టాభిషేక సర్గ అలాగే ఉండిపోయింది. అలాగే పారాయణ చేస్తారు. వసవో వాసవం యథా అంటారు అందరూ. కానీ నా అవతారం ఎక్కడా, ఇంద్రుడెక్కడా, ఆ ఇంద్ర పట్టాభిషేకం నా పట్టాభిషేకం పోలికొచ్చిందే. పోనీ ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒక్కళ్ళు చదివారంటే అది పారాయణ చేసేటటువంటిది. ప్రతి వాళ్ళు చేసే పట్టాభిషేకం. మిగిలిన పట్టాభిషేకాలు చేస్తారని ఎక్కడా లేదు. గోవింద పట్టాభిషేకం ఇప్పుడో ఎక్కడో చేస్తారు. కానీ శ్రీరామ పట్టాభిషేకం ఇప్పటికీ రామాయణం ఇన్ని మాటలు చదువుకున్నామండి అందుకని రామాయణ పట్టాభిషేకం చేస్తున్నామని, సుందరకాండ ఇన్ని మాటలు చదివామండి అందుకని రామ పట్టాభిషేకం చేస్తున్నామని ఎందరో చేస్తూ ఉంటారు. ఏదో ఇబ్బందిలో ఉన్నామండి అందుకని పట్టాభిషేక సర్గపారాయణ చేస్తున్నామని ఎందరో చేస్తారు. అది ఎప్పుడో ఎక్కడో ఎవ్వరో ఒక్కసారి చేసేది కాదు. అయినప్పుడు అటువంటి దాంట్లో ఇంద్రుడితో పోలిక పడిపోయిందే నాకు పట్టాభిషేకానికి అని నరుడిగా ఉన్నవాడికి కించిత్ క్లేశం అనిపించడంలో దోషం లేదు కాబట్టి రాముడు కనిపించింది అంటారు పెద్దలు ఆ పోలికకి. ఇది ఎప్పుడు తీరిపోయిందంటేట, ఎప్పుడు ప్రసన్నుడయ్యాడంటే గోవిందా అన్న పేరుతో ఆ ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు ఆ ఇంద్రుడు వచ్చి నాకు పట్టాభిషేకం చేశాడు రా, ఇప్పుడు పోయింది ఆ గొడవ. ఇప్పుడు గోవింద పట్టాభిషేకం చెప్తే ఇంద్రుడి పట్టాభిషేకంతో సమానం అనరు, ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడంటారు. అప్పుడు గోవింద అన్న పేరు పొందినప్పుడు రాముడిగా తాను అవతార స్వీకారంలో, పట్టాభిషేకంలో, పోలికలో పడినటువంటి చిన్న క్లేశం విష్ణువుకి తొలగిపోయింది. తొలగిపోయి ప్రీతి చెందట. అందుకని గోవింద కేవలము తన రక్షణయే కాదు, తనకి కూడా మనశ్శాంతినిచ్చినటువంటి పట్టాభిషేకం.